సినిమా అంత ఎమోషన్ కనెక్ట్ అయితే సినిమా ఈ స్థాయిలో ఉండేది కాదు. అది ఈ పాటికే 300 కోట్ల గ్రాస్ దాటి ఉండేది, 150 కోట్ల షేర్ వచ్చి ఉండేది ఇప్పటికే. కాబట్టి మరి ఇటు పక్క హనుమాన్ ఆ పక్కన ఆడుతూ ఉంటే అది ఎందుకు ఆడలేదు మరి చూడాలి. 15 రోజు కూడా 15 కోట్ల షేర్ అయితే పెడుతుంది హనుమాన్ సినిమా అయితే. ఇది ఓవరాల్గా ఈ సినిమా అయితే ఇంకా కొనసాగుతూ ఉంది, ఇంకొక వారం పాటు కొనసాగుతుంది. ఇప్పుడే ముగిసేటట్టు కనిపించట్లేదు. ఆల్ టైమ్ రికార్డ్ అండి ఇది. తెలుగు సినిమా రీసెంట్గా అంటే మళ్ళీ ఆల్ టైమ్ అంటే మళ్ళీ పాత సినిమాలు వెళ్ళకూడదు, అంటే మళ్ళీ అదొక విమర్శ అయితే వస్తుంది. ఆల్ టైమ్ అనగానే ఏమనుకున్నారు, రీసెంట్గా ఈ బాహుబలిలు లేకుంటే ఈ RRR కొత్త సినిమాలు వచ్చినాయి కదా, వీటన్నిటితో పోటీతో చూసుకుంటే 15వ రోజున ఏ సినిమా కూడా తెలుగు సినిమా 5 కోట్ల షేర్ అయితే చూడలేదు. ఈ సినిమా అయితే చూసింది. అంత పెద్ద బాహుబలి కూడా 15 రోజున 5 కోట్ల షేర్ అయితే చూడలేదు. RRR లాంటి సినిమా కూడా చూడలేదు. ఇది ఓవరాల్గా సినిమా అయితే మంచి బ్లాక్ బస్టర్ అయితే కొనసాగిస్తుంది. మరి ఈ సినిమా నెక్స్ట్ జై హనుమాన్ ప్రశాంత్ వర్మ అయితే మాటిచ్చేశాడు, హాలీవుడ్ మించి ఉంటుంది, ఆ రేంజ్లో ఉంటుంది, హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది